మా గురుతులు లమరపు సత్యం మాస్టర్ గారికి భగవంతుడు ఇచ్చినటువంటి గాత్రము ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఆ గాత్రం పుట్టలేదు. ఏమిటి? గంట ఒక ప్రక్కన వాయిస్తే కంచు గంట, ఇప్పుడు గంటల కట్టు కాదు, ఈయన స్వరం ఈయన స్వరం పాడితే ఈ రెండిట్లో కూడా ఈయన స్వరమే ఒక దగ్గర పార్వతీపురం దగ్గర మెజారిటీ అయిందట. అప్పుడు పెద్దలు మా జరిగేవి ఇవన్నీ. ఈయనదేటి ప్రతి ఒక్క పద్యము, ప్రతి పద్యములో ప్రతి ఒక్క అక్షరము కూడా విపులముగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా సత్యం మాస్టర్ గారు చెప్పండి. పద్యం కానీ డైలాగులు చెప్పండి. బృందావనం సీన్లోన ఈ బృందావనం ఈ గోపికలతో వాళ్ళ తాలూకా వీరందరూ భటులతో వారి తరపున ఉన్నటువంటి సౌజన్య వాళ్ళందరితో కూడా బృందావనంకి వస్తారనమాట. దేనికి? ఆ బృందావనం నదిలో స్నానం ప్రతిరోజు యమునా నది తీరంలో స్నానం చేసుకొని వీరు ఇంటికి వెళ్ళి ఆ తరువాత కార్యక్రమాలు చేసేవారు మహానుభావుడు కృష్ణుడు. ఆ రోజు కూడా అదే బృందావనంలో అంటే యమునా నదీ తీరంలో స్నానం చేస్తుండగా గంధర్వరాజు గైండనువాడు ఆకాశ మార్గాన పోయి బ్రహ్మలోకాల్లో వరాలు పొందుతూ ఆ ఉత్సాహం ఆపుకోలేక తమలపాకులు నవిలి కిందన ఉన్నటువంటి వారు ఎవరో కూడా ఆయన కూడా తెలియదు ఉమ్మితే సాక్షాత్ ఆ సూర్య భగవాను ప్రభాకరణ కర్ఘ్యమ సంఘ సమయములోన ఈయన అస్తాంజలి పడుతుంది అనమాట. ఈవే చండక భస్తి మండలము చే ఇంకింత వంభోనిదు ఈవే విస్మహితార్థమై కురుయుదెందేవాన మేఘాకృతి ఈవే చేయుదు భస్మరాశికి వనానీకంబుదావాగ్నివై ఈవే పెంచద వెల్లయో సతుల రేలిందుండవై పిన్నెలన్ హే భువనత్రయగేయ శతముఖ చతుర్ముఖ ప్రముఖ నిఖిల బర్హిర్ముఖ సగుస్తూయమాన మహామహిమాభి శోభితాయ పద్మినీ మత్తకాశినీ కిలికించత క్రియాపాటవ హస్తాయమానాయ సహస్రమయూఖ మండల విభ్రాజమానాయ మహాంధకారదంతావల నిర్మూలనాభీల సంరంభ సమన్విత హరియక్షాయ సర్వకలుషాపహారిణే భగవతే కర్మ సాక్షి నమస్తే నమస్తే నమో నమః గర్భాంధకార పరమత్త హృదయ నిష్కార్ల పరివాదశీల ఎవడవరా నీవు అన్నయ్య సకల భూత సుఖప్రద ప్రభావండుగ ప్రభాకరులకి విధి విధాన పురుషరాజ్య ప్రధానలోలున్ననై అస్థాని లింగస్థ తరంగిణి ఎలినున్ననై నిమీలత నైనారి విందున్ననై హృదయారి విందనిష్ఠిత సుందర సరోజిని మనోహరుండనై పరమ నిష్ఠా గరిష్ఠుండి ఉన్న సమయముల దోష్టి నిష్ఠీమలపవేచను గర్వాంధుడు శ్రీమచ్చతురాననం పంచాననం షడాననం సహస్రాననం వజ్రాయుధ పంచాయుధ సిద్ధ సాధ్య యక్ష గరుడ కిన్నెర కింపురుష నిత్యాధరాజ్యకలి ఖేతన సమూహంబులు తద్దక్షిణార్థమ ప్రతి ఖటించనిల్చిన నిశ్చతులుగాక దైత్యరాడ్గర్భ నిర్భేతక సుదర్శన మహాభిదార్థమై మృందార కేంద్ర తిథివి సామ్రాజ్యక సంరక్షణ దురంధరమై ప్రళయ సమయ సుస్కార ప్రథమాస్వాల మహాకీలక శోభితమయ్యలరు నిర్వక్ర పరాక్రమ స్ఫురిత చక్రాయుద్ధం వచ్చి అద్దురాత్మ కృతాంతని శాంతముక దిగ్గావించద ఓ యమునా జలాధిదేవత కుటిల స్వభావనావదేయాదలీంపవేమి తొల్లి దుషరాక్షి శివరాముడు రఘురాముడు రత్నాకరమును బంధించిన సన్నముని ఇప్పుడు బంధించి కావున సత్వరము తెలియబలుకు మా దుష్టనామధేయము ఎవడు? గంధర్వరాజు గైండనవాడా? ఓ బలదేవ ఓ సాక్షికీటి వినుండు. జనని తులుంగుగా కులశైలమునేడును గుంగుగాక ఆత్మల నుండి వేడి మిన్ని విడిచి చల్లదనం దాచుగాక ఈ
జలదహితుండు పశ్చిమ దిశం జనియంచడుగా ఇంకా కలుగయ ఉత్తమాంగములు కమ్లల చేసదం చక్రధారల మరియు ఈ విధిన దురాత్మవధ్యంపకపోవుతునేని దేవకీ దేవిక పుణ్యమూర్తి వసుదేవును కుల్తయుండ కారిక ఈ వినుత ప్రభావులకు దేవరకే అనుజుండ కారిక పావనమైన ఎట్టి యదు వంశమునందు జనింపలేదిక బళ్ళారి రాఘవ అవార్డు తీసుకున్నారు. స్వర్ణ కిరీటి విజేత అయ్యారు. హెచ్ఎంవి రికార్డిస్ట్ ఇంతవరకు ఎవరికి కూడా లేదు అది. ఏవి సుబ్బారావు గారు వారు, మళ్ళీ సంపద లక్ష్మణరావు గారు, డివి సుబ్బారావు, హేమలత గోపాలరావు, వీళ్ళతోనే సరే హెచ్ఎంవి అంటే ప్రభుత్వం తీసుకెళ్లేవారు అనమాట రికార్డులు. ఇప్పుడు మనం స్వయంగా వెళ్ళి రికార్డులు తీసుకుంటాను ఇవన్నీ ఇది వేరే. కానీ అప్పుడు పూర్వం ఈ ఒక్క శ్రీ రఘురామ్ అనుకొని మన లక్ష్మణరావు గారిది, తమ్ముడు కొడుకులని సన్ముఖ ఆంజనేయరాజు గారిది, ఏవి సుబ్బారావు గారు, సచిన్ మాస్టర్ గారిది, లాస్ట్ అండ్ ఫైనల్ డివి సుబ్బారావు, హేమలత, ఎడ్ల గోపాలరావు గారు, వీళ్ళది ఈ రికార్డిస్ట్. అలాగే గురువు అమరావతి సచిన్ మాస్టర్ గారు మా గురువు గారు రికార్డిస్ట్ అయ్యారు. బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత అయ్యారు. తర్వాత స్వర్ణ కిరీటి విజేత అయ్యారు. నంది అవార్డులు జడ్జిమెంట్ కూడా ఆయనకి 4 సార్లు వచ్చింది. ఎవరికి కూడా మా జిల్లాలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా పద్య పౌరాణిక నాటకాల ఆర్టిస్ట్కి ఎవరికి కూడా రాలేదు. అదే తన ఘనత చెప్పాలంటే ఇంకా నాకంటే పెద్దవారు ఇంకా చక్కగా ఆయనవి. 14 సంవత్సరాల్లో ఆయనతో మేము ట్రైన్లంటో బస్సులంటో తిరిగేది. చక్కనైనటువంటి మాకు మార్గం జీవితాన్ని గురించి కానీ ఈ కళారంగంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కోవాలా, అవతల భార్య పిల్లల్ని ఏ విధంగా నడిపించాలా, సంసారాన్ని అన్నటువంటి చదరంగాన్ని ఏ విధంగా చేయాలా అన్నటువంటి మాస్టర్ గారు మా గురుతుల్యులు చాలా మేము నేర్చుకున్నాం. ఇంకొకరు చెప్పాలంటే మరి మాకు అది చేత కాదు, కానీ మా మనసులో అది అట్లాగే బలరాం మాస్టర్ గారు కూడా అంత సేమ్ ఆయన అడుగు జాడల్లో కూడా వీరు కూడా బలరాం మాస్టర్ గారితో నేను 6 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అంటే మనిషి తాలూకా నడువడికి ఎలా ఉండాలో బలరాం మాస్టర్ గారు, సత్యం మాస్టర్ గారు దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో నేర్చుకోవాలి. కళాకారులు ఎవరమేనూ మేమనే కాదు, మా గురువు గారని మేము చెప్పుకోవడమనే కాదు, వ్యసనము లేనటువంటి ఆర్టిస్టులు బలరాం మాస్టర్, సత్యం మాస్టర్ గారు, రామారావు మాస్టర్ వీరందరూ కూడా చక్కనైనటువంటి వారి టీచర్స్. వారికి మొట్టమొదటి నుండి వారి ఉపాధ్యాయుని వృత్తి అంటే ఒక ఆదర్శమైనటువంటి ఉద్యోగం. అది ఏ ఉద్యోగం కూడా మరి అటువంటి ఉద్యోగం లేదు కదా. అంటే ఉపాధ్యాయుని వృత్తి అంటే ప్రతిరోజు కూడా చిన్నపిల్లల సహవాసం చేయాలి వారు. అంటే ఏమి తెలియనటువంటి వాళ్ళు తయారు చేసినటువంటిది మొట్టమొదట వృత్తి ఉపాధ్యాయుంది. ఆ తర్వాత కలెక్టర్లు అవ్వచ్చు, ఎండి అవ్వచ్చు, ఎంఆర్ఓలు అవ్వచ్చు, ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇవన్నీ చాలా సంతోషం పార్థిశం గారు. ఓకే సార్. ఈ కార్యక్రమానికి జీవన నాటకం కార్యక్రమానికి విచ్చేసి ఇటు జీవితాన్ని అటు నాటకాన్ని రెండు చాలా విపులంగా విడమర్చి మరి మీరు ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నారో వారి తాలూకా గొప్పతనాన్ని విశిష్టతని ఇంత గొప్పగా ఆవిష్కరించారు. ధన్యవాదాలు. నమస్కారం మాస్టర్. ఇది ఈరోజు ప్రఖ్యాత సుప్రసిద్ధ రంగస్థల నటులు, ప్రఖ్యాత హార్మోనిస్టులు వారు శ్రీ పార్థిశం గారితో మన జీవన నాటకం కార్యక్రమం. వచ్చే వారం మరో ప్రసిద్ధ రంగస్థల కళాకారుని కలుసుకుందాము. అంతవరకు సెలవు.